సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. చాలండి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ చదువుకున్న ఒక్క వచనంలో 5 స్వరములు ఉన్నాయి. అమ్మ, ఎన్ని స్వరాలు ఉన్నాయి? 5 స్వరాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 33:11లో చదువుకున్న వచనంలో 5 స్వరాల్లో మొదటి స్వరం ఏంటంటే, నెంబర్ 1 సంతోష స్వరము, వాయిస్ ఆఫ్ జాయ్. రెండో స్వరం పేరేంటంటే పెండ్లి కుమారుని స్వరము, వాయిస్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్. మూడో స్వరం పేరేంటంటే పెండ్లి కుమార్తె స్వరము, వాయిస్ ఆఫ్ బ్రైడ్. నాలుగో స్వరం పేరేంటంటే యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము. 5వ స్వరం పేరేంటంటే యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొచ్చు వారి స్వరము. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 అంతల స్వరాలు ఒక్క వచనంలో దేవుడు పెట్టాడు. ఎందుకండి 5 స్వరాలు అంటే అక్కడ బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఈ 5 స్వరాలు ఒకప్పుడు ఇజ్రాయిల్కి లేవంట. కానీ దేవుని భిక్ష, దేవుడు దయదలిచి చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ కూడా పోగు చేసి వాళ్ళతో అన్న చెప్పిన మాట, మీకు ఇంతవరకు ఈ 5 స్వరాలు లేవు, అయితే ఇది మొదలుకొని మరలా ఈ స్వరాలు వినపడతాయి. ఆమె దగ్గరగా ఇదివరకు చక్కగా వినబడే స్వరం లేదుగా, ఇదివరకు సంతోష స్వరం లేదుగా, ఎప్పుడు దుఃఖమే. ఇదివరకు పెళ్ళిళ్ళు లేవు, గృహాలు లేవు, పెండ్లి కుమారుడు స్వరం లేదు, పెండ్లి కుమార్తె స్వరం లేదు, పలుకువారి స్వరం లేదు, స్వరాలు లేవని మోగబోయినాయి. ఎందుకో తెలుసా? బాధలు, ఇబ్బందులు, కలవరాలు, కన్నీళ్ళు. చెరలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళ అవిధైతే చేసిన పాపాన్ని బట్టి దేవాది దేవుడు వాళ్ళని అప్పగించేస్తే ఈ 5 రకాల స్వరాలు లేక ఇబ్బంది, ఏడుపు, దిగులు, కష్టం. ఇక సంతోష స్వరం ఏడుంటుంది?
అసలుకి వివాహాలు కూడా లేవక ఒకటే బాధలు ఇబ్బందులు తినటానికి చెరబట్టుకొని ఉన్న ఊరు వదిలి దేశం వదిలి ఎక్కడో బంధకాల్లో ఉంటే ఇక పెళ్ళిళ్ళు ఏడ జరిగితే ఒక పెండ్లి కుమారుడు స్వరం లేదు, ఒక పెండ్లి కుమార్తె స్వరం లేదు. ఇంత సంతోషం ఇచ్చావు, పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు అవుతున్నారు మా పిల్లలంటూ నాలుగోదిగా సంతోషించేవారు స్తుతించేవారి స్వరాలు అంతకన్నా లేవు. ప్రభువా ఇన్ని ఇచ్చావు గనక ఇదివరకు మందిరానికి బలులు యాగాలు తీసుకొచ్చే వాళ్ళ స్వరాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ దేవుడు దయదలిచి భిక్ష పెట్టి మళ్ళీ 5 అంతల స్వరాలు ఇజ్రాయెల్ జీవితాల్లోకి వచ్చాయి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇదే వాగ్దానం దేవుడి రాత్రి కూడా నీతో నాతో కూడా చెప్తున్నాడు. సంతోష స్వరం లేదా నీ జీవితంలో? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు ఉంటే మన యొక్క యవ్వన పిల్లలు రాబోయే రోజుల్లో కాబోయే రోజుల్లో ఆ విషయాలు జరగాలి అంటే అదొక స్వరం. పెళ్లి కుమారుడు మనబ్బాయే మనమ్మాయే పెళ్లి కుమార్తెను చేసినప్పుడు, పెళ్లి కుమారుని చేసినప్పుడు వాళ్ళ స్వరం ఎంత ఆనందంగా ఉండదండి. మరలా ఇలాంటి స్వరాలు నేను నీకు ఇస్తాను. డోంట్ డిసప్పాయింట్, నిరాశపడబాకు. డోంట్ వీప్, ఏడవద్దు. డోంట్ డౌన్ ఫాల్, కృంగిపోవద్దు. మరలా ఈ 5 స్వరాలు దీవెనకరమైన స్వరాలండి. ఆమె నుండి బిగ్గరగా. అసలు కొంతమంది స్వరాలు అయితే దిగులు స్వరం లేదు, సంతోష స్వరం లేదు, మోగబోయిన స్వరాలు కొంతమందికి యాక్షన్ తప్పితే వాయిస్ లేదండి. పరిస్థితులు అలాగైపోయాయి. బైబిల్లో ఎన్నో స్వరాలు ఉన్నాయి. నేను వాటన్నిటి జోలికి వెళ్ళను. కానీ ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్న 5 రకాల స్వరాలు మాత్రమే, వాటి సాదృశ్యాలు 10 నిమిషాల్లో పావు గంటలు విని మనం సెలవు తీసుకుంటాం. బైబిల్లో ఎన్నో స్వరాలు ఉన్న దేవుని చిత్తమైతే మరొకసారి ఈ 5 కాకుండా బైబిల్లో ప్రాముఖ్యమైన ఇంకో 5 స్వరాలు కూడా మరొకసారి మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తున్న. ఉదాహరణగా యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి ఏవేవో స్వరాలు ఉన్నాయి, కానీ ఈ దీవెనకరమైన 5 అంతల స్వరాలు లేవు. ప్రియులారా, హృదయపూర్వకంగా ఈ రాత్రి మనం కూడా అడగాలి దేవుని, ప్రభువా ఈ 5 అంతల స్వరములు మరలా నా జీవితంలో వినబడునుగాక, మరలా మా ఇంటిలో ఒంటిలో వినబడునుగాక. ఒకప్పుడు అండి కిలకిల నవ్వుతూ ఉండే స్వరం మోగబోయిందా తల్లి? ఒకప్పుడు కుటుంబంలో ఎంత సందడి. స్తుతించే స్వరాలు లేవు. దేవా నీకు వందనాలు, ఈ యాగములు తీసుకొచ్చే బలులు తీసుకొస్తూ ఎంత దీవెనిచ్చామయ్యా. గంతులు వేసే స్వరాలు ఏవి స్వరాలు మోగబోతున్నాయి. అయితే దేవుడు లేదు, నేను వాటిని మీకు దూరం చేసే దేవుని కాదు, మరలా వినబడతాయి ఈ స్వరాలు. ఆమె బిగ్గరగా. నేను వీటిని కూడా లోపలికి వెళ్ళలేను, కానీ 5 స్వరాలు సాదృశ్యాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ 5 స్వరాల మొదటి స్వరం పేరేంటంటే సంతోష స్వరం. అందరు సంతోషంగా చెప్పండి. సంతోష స్వరము. ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుడు ఇచ్చే హృదయంలో ఇచ్చే సంబరానికి సాదృశ్యం అండి. ఈ రోజున హృదయాలు బాగుండాలండి. ఇంకా బాగా అర్థం చెప్పాలంటే మనసు బాగుండాలి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట మీ అందరికీ తెలిసిన మాటే, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆమెన్. ఇప్పుడు ఈ మనసులో నుంచి వచ్చేదే సంతోష స్వరము అనండి. ఏ స్వరం అండి? రోజు సాయంత్రం పూట మన చర్చికి బయట ఉన్న ఆ మామిడికాయ చెట్టు మీద, ఆ ఎదురు రాజేశ్వరరావు గారి వల్ల ఆ వేపకాయ చెట్టు మీద, అలాగే విజయక్కోళ్ళు ఉన్న ఆ చెట్టు మీద సాయంత్రం అయితే కూ అని కోస్తున్నాయి. వింటున్నారు మీరు? ఏం కోస్తున్నాయండి? కోయిలలు కూస్తూ ఉన్నాయి. సాయంత్రం అయితే అసలు వాటి స్వరం ఏంటంటే అంత సుమధురంగా ఉంటాయండి. ఎన్ని బాధలు అసలు ఆ స్వరం కోసం అడవుల్లోకి ఫోన్లు వెళ్ళి రికార్డింగ్ చేసుకొని వస్తున్నారు తెలుసా మీకు? కానీ దేవుడు ఫ్రీగా ఇచ్చాడు ఇక్కడ మనకి. చప్పలు కొట్టరు బిగ్గరగా. సంతోష స్వరము నీ జీవితంలో హృదయాన్ని ఉల్లాసంతో నింపది. హృదయములోని సంబరము లేదా హృదయ ఉల్లాసమునకు సాదృశ్యం అనండి. హృదయపు
హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటే మనిషి కూడా ఎలాగుంటాడు? అందుకే యేసుప్రభు వారు కూడా ఎప్పుడు మీ హృదయాలను కలవరా పడనీయుకుడి అన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారము యెహోవా మీద మోపము. ఆరోగ్యకరమైన మనసు పెట్టుకోవాలండి. మనసు బాగుంటే, ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే సామెత ఒకటి ఉంది మనకి, సంతోషమే మిగతాది ఎవరిదమ్మా చెప్పండి, ఎవరిది? సంతోషమే సగం బలం. అందుకే ఇక్కడ అన్నాడు, మొదటి స్వరం కూడా ఏ స్వరం అండి? సంతోష స్వరం. ఆ సంతోషం ఉంటే నువ్వు సగం బలం విన్నట్టే, సగం బలంతో బ్రతుకు. ఈ రాత్రి ప్రభువా, ఒకప్పుడు సంతోష స్వరం నాలో నుంచి వచ్చేది, నేను వినేదాన్ని వినేవాడిని ప్రభువా, మోగబోయినాయి అయ్యా. ఇశ్రాయేలుకి మరలా ఇస్తానన్నావు కూడా, నాకు కూడా ఈ రాత్రి సంతోష స్వరాన్ని దయచేయ్యా. మనిషి చూడండి, ఏ ఉన్నా లేకపోయినా కాసేపు అలా సంతోషంగా ఉంటే తలనొప్పి పోద్ది, ఆలోచనలు పోద్ది, శరీరంలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు ఏం వచ్చినప్పుడు అండి? ఏం వచ్చినప్పుడు? సంతోషంగా. అందుకే ఎప్పుడు కూడా ఎలాగుందాం అనండి, ఎలాగుందాం? మాట్లాడే మాట కూడా సంతోష స్వరముగా మన స్వరాన్ని దేవుడు మరలా రీకన్స్ట్రక్ట్ చేయునుగాక. నెంబర్ 2, రెండవ స్వరం పేరు ఏంటంటే పెండ్లి కుమారుని స్వరము. ఒక్క ఇర్మియా గ్రంథంలో 5 స్వరాలలో రెండో స్వరం పెండ్లి కుమారుని స్వరము. పెళ్లి జరుగుతున్నప్పుడు చూడండి, ఆ అబ్బాయి మాటలు రోజునే మాటలైనా పెళ్లి జరిగేటప్పుడు ప్రత్యేకంగా పెళ్లి కుమారుడు ఏం మాట్లాడతాడా, పెళ్లి కుమార్తె ఎలా ప్రమాణాలు చెప్పిద్దా, పని మానుకోని మళ్ళీ ఇలా చూస్తావు తొంగి. పైగా పెళ్లి కుమారుడు ప్రమాణాలు చెప్పాడు బాగానే ఉంటుంది, కానీ పెళ్లి కుమారుడు చెప్పాడు ఒకళ్ళిద్దరు అంటారు, ఏమని తెలుసా, నాకు శివుడు పెద్దగా చెప్పమ్మాయి అంటే పెళ్లి కుమారుని స్వరము. ఆధ్యాత్మికంగా చెప్తున్నాను, పునరుద్ధరణకు సాదృశ్యం అండి. పెళ్లి కుమారుడు ఆ పెండ్లి విందులో పెళ్లి కుమారుడు స్వరం వింటే ఆ పెళ్ళంతా ఎంత ఉల్లాసంగా ఉన్నాడు. తల్లి సంతోషిస్తుంది, ఆ తండ్రి సంతోషిస్తాడు, అన్నదమ్ములు సంతోషిస్తాడు. ఆహా, మావాడు ఎంత సంతోషంగా ఉన్నాడు. పెండ్లి కుమారుని స్వరము ఆత్మీయ కోణంలో ఇది క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. పెళ్లి కుమారుడైన యేసు స్వరం మనకు వినపడితే ఆ స్వరము ఎంత పెద్ద తుఫాన్నైనా గద్దించునుగాక. కనుక ఈ రోజున మరల నాలో చిగురు పుట్టునుగాక అనండి. ఏం పుట్టునుగాక? పెండ్లి కుమారుని స్వరము పునరుద్ధరణ లేదా చిగురు నిరీక్షణకి సాదృశ్యం ప్రియులరా. ఈ స్వరము నిత్యము వినబడునుగాక. అందుకే పెళ్ళిళ్ళు అయిపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నా వీడియోలు సీడీలు మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఎందుకు చెప్పరేమ్మా? ఆ రోజున ప్రమాణం చేసావుగా, అసలు ఆ రోజు వాయిస్ చూడు సన్నగా చక్కగా ఉంది, ఈ రోజు ఏంది వాయిస్ ఇంత ఇంత బేస్ అయిపోయిందే. కనుక ఏ స్వరము నీకు దేవుడు నెమ్మది, ఆ స్వరాన్ని మరలా దేవుడు వినిపించునుగాక. నెంబర్ 3, మూడో స్వరం పేరేంటంటే పెండ్లి కుమార్తె స్వరం. అమ్మ అందరూ అనండి, ఏ స్వరం అండి? ఈ స్వరం వినపడాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆమెన్. నీ ముఖము కనబడనిమ్మో, నీ స్వరము వినబడనిమ్మో బైబిల్ చెప్తుంది. యేసు స్వరాన్ని మనమందరం ఎలా వినాలని ఆశపడుతున్నామో ఆయనంట సంఘము అనగా పెండ్లి కుమార్తె. అనగా సంఘము అంటే ఎవరండి? పెండ్లి కుమార్తె. మనం పాడే పాట, మనం చేసే ప్రార్థన, మనం చెప్పుకునే విన్నపాలు కూడా ఆయన వినాలని ఆశపడుతున్నాడంట. ఆయన దృష్టికి నీ ఏడుపు నాకు కొంచెం ఇబ్బందిగా, నా బాధలు ఎప్పుడు చూసినా బాధలేనా అని నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చుగా, దేవాది దేవుడట ఈ స్వరం ఎప్పుడు వినాలని ఆశపడతాడంట. చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టాలి బిగ్గరగా. కనుక దేవుని సన్నిధిలో మన ఇంట్లోనైనా మందిర్లోనైనా ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా మనుషులకు చెప్పుకునే ముందు మొట్టమొదటిగా ఎవరికి చెప్పాలండి? మన తొలి స్వరం ఆయనకి వినపడాలి. పెండ్లి కుమార్తె స్వరము ప్రేమకు సాదృశ్యం అండి అనండి. పెండ్లి కుమార్తె సాదృశ్యం దేనికి సాదృశ్యం? ప్రేమ. దేవాది దేవుడు సంఘానికి ఇచ్చింది కూడా ప్రేమే.
ప్రేమ కలిగిన స్వరం మనకు వినపడాలి. ప్రేమ కలిగిన స్వరాన్ని విన్నప్పుడట ఎన్ని బాధలున్న పటాపంచలైపోతాయి. చప్పలు కొట్టడం బిగ్గరగా. 4వ స్వరాన్ని మనం విందాం. యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము అనండి. ఎవరి స్వరం అంట? మరి స్తుతించక ఇంకేం చేస్తారు? 4వది వచ్చేసరి ఇక 1 అయ్యా సంతోషం ఇచ్చావయ్యా, 2 పెళ్లి కుమార్తెలు అవుతున్నారు మా పిల్లలు, 2 పెళ్లి కుమారులు అవుతున్నారు మా పిల్లలు, వారి స్వరాలు వినండి ఎంత మధురంగా ఉంది నాయన. కనుక ఇప్పుడు 4వదిగా ఇంకొకళ్ళు వచ్చేసారు. 2 తెలుసా? స్తుతించండి స్తుతించండి అని స్తుతి చెప్పే వారి స్వరము. చేతులు 2 పైకెత్తి మనం కూడా స్తోత్రాలు చెప్దామండి. యెహోవాను స్తుతించుడి అను పలుకువారి స్వరము దేనికి సాదృశ్యం అంటే ఆరాధనకి సాదృశ్యం అనండి. దేనికండి? ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ వర్షిప్. మనం నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ సంతోషం లేదుగా, ఒకప్పుడు ఈ ఆనందం లేదుగా, ఆనంద శబ్దం లేదుగా. అసలు ఏది ఇంట్లో అసలు శుభకార్యాలు అయ్యి ప్రభువా పిల్లలు పెద్ద అవుతున్నా వాళ్ళకి ఏది సరైన ఏవి అన్నీ ఇస్తున్నావయ్యా. కనుక యెహోవాను నేను స్తుతిస్తాను. యోబు అయితే పోయినా కూడా స్తుతించాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అంటుంది. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ఆయన స్తుతించాడండి. అంటే ఆయన మనసును ఆయన ఉల్లాసంగా పెట్టుకున్నాడండి. యెహోవాను స్తుతించే వారి స్వరము మన ఇంటిలో మరలా వినబడునుగాక. ఇదివరకు చూడండి, వయసులో పెద్దోళ్ళు పాతతరం భక్తులు కూర్చుంటే అయ్యా నీకు స్తోత్రం 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 అని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు చెప్పరేమ్మా, ఇప్పుడు కింద కూర్చునేవాళ్ళు లేరండి అంటారా? అసలు కూర్చుంటున్నా కూడా స్తుతులు ఉన్నాయా? ఇప్పుడు అబ్బబ్బబ్బబ్బ ఒకటే నొప్పులు అంటూ కూర్చుంటున్నావు. అర్థమైందా? ఒకప్పుడు పాత తరం వాళ్ళని చూడండి, వాళ్ళు కూర్చునేటప్పుడైనా లేచేటప్పుడైనా ఏమనేవాళ్ళు? ఏసయ్య ఏసయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడే అబ్బబ్బబ్బ ఒకటే నొప్పులు అంటున్నావు. లెగుత్తా నొప్పులే, కూర్చుంటా నొప్పులే. ఏది స్తుతులు స్వరం? అందుకే ఇశ్రాయేల్ గడ దేవుడు అంటున్నాడట, ఇక నొప్పులు లేవు, బాధలు లేవు నీ జీవితంలో. లేచేటప్పుడైనా, కూర్చునేటప్పుడైనా, వెలుపలికి వెళ్ళినప్పుడైనా, లోపలికి వచ్చినప్పుడైనా, పగలైనా, రాత్రైనా, మధ్యాహ్నమైనా, వేకుజామైనా, కష్టమైన నష్టమైన, ఉన్నా తిన్నా తినకపోయినా, పిల్లలను బట్టైనా, నిన్ను బట్టైనా, భర్తను బట్టైనా, ఏదైనా సరే ఉన్నా తీసివేసిన ప్రభువా నేను ఒకటే స్వరం మరలా వినిపించబడుతుంది. ఏంటా స్వరం అంటే స్తుతించుడి. చప్పలు కొట్టాలి. కనుక ఎప్పుడూ మనం స్తుతిద్దాం ప్రియులని అనండి. ఎప్పుడు మనం ఏం చేయాలండి? 5వది ఆఖరిది. ఇప్పటికి ఎన్ని స్వరాలు అయినాయి? 4. ఒకసారి చెప్పండి. 1 సంతోష స్వరము. ఇది దేనికి సాదృశ్యం అండి? హృదయ ఉల్లాసానికి లేదా సంభరానికి సాదృశ్యం. 2 ఎవరి స్వరం అండి? పెండ్లి కుమారుని స్వరం. ఇది దేనికి సాదృశ్యం? పునరుద్ధరణ, మరలా పునరుద్ధానానికి సాదృశ్యం. 3వది ఎవరి స్వరం అండి? పెండ్లి కుమార్తె స్వరం. ఇది దేనికి సాదృశ్యం? ప్రేమ. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. 4వది ఎవరి స్వరం అండి? యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము. ఇది దేనికి సాదృశ్యం? ఆరాధన. నిత్యము ఆరాధించాలి మనం. అందుకే సమరయ స్త్రీతో యేసుప్రభు వారు అంటారు, అమ్మా ఆత్మతో సత్యముతో ఆరాధించు, కాలము ఒకటి వచ్చుచున్నది, అది వచ్చే ఉంది. 5వది ఆఖరి స్వరం పేరు ఏంటంటే, మరలా ఎక్కడైతే వాక్యాన్ని చదివామో మరొక్కసారి వాక్యాన్ని చదివి ముగిచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా 33:11 సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అను పలుకువారి స్వరమును మరలా వినబడును. 5వ ఆఖరి స్వరం ఏంటంటే, యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకొని వచ్చు వారి స్వరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ యాగాలు తీసుకురావాలి? స్తుతి యాగం అండి. మందిరానికి వచ్చేటప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదట. స్తుతి యాగము. దేవా 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 నీ మందిరానికి రానిస్తున్నావు, నీకు స్తోత్రాలు. ఈ నెలంతా ఆశీర్వదించావు, స్తోత్రాలు. పోయిన వారం అంతా పోషించావు, స్తోత్రాలు. సుఖమైన నిద్ర ఇచ్చావు, నీకు స్తోత్రాలు. చురుకైన మెలకు ఇచ్చావు, స్తోత్రాలు. అన్నిటికి మించి రోజు ప్రార్థన చేసుకునే స్థితి ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ మలినమైన లోకంలో ఈ మలినం నాకు అంటకుండా నన్ను కాపాడావు, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. స్తుతి యాగములు అర్పించు వారి స్వరము. ప్రియులరా, యాగాలు తీసుకొని రావాలి.
స్తుతియాగం మనకి ఉన్నవన్నీ ఆయన ఇచ్చిన భిక్షే, కానీ దేవుడు కోరుకుంటున్నాడు నీ స్వరాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఈ అంశం ప్రకారం ఏం కోరుకుంటున్నాడు అన్న ఆయన? స్వరానికి చాలా డిమాండ్ అని తెలుసా అండి? చక్కగా పాటలు పాడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకుంటారు, అవునా కాదా? బాలసుబ్రహ్మణ్యం గారు బ్రతుకున్న రోజుల్లో ఆయన క్రిస్టియన్ పాట ఒక్క పాట పాడేటప్పుడు స్టార్టింగ్లో ఒక్క పాట పాడాలంటే 15,000 తీసుకునేవాడంట. ఒక్క పాటకి ఎంతండి? తర్వాత కొంచెం డిమాండ్ అయిపోయి ఒక్కొక్క పాటకి 30,000 రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయంట. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఆయన స్వరం ఎలాంటిది? మధురమైంది. ఎంత పనికిమాలిన పాటకైనా ఏం పోస్తాడు? ఆ స్వరంతో జీవం పోస్తాడు. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ చచ్చిపోయింది, జానకి అని, జానకి. ఆమె పాట పాడుతుంటే వృద్ధాప్య వయసులోంచి వచ్చినా సరే ఆమె స్వరం ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న పాప పాడినట్టే ఉంటుంది, అంత మెలోడీగా ఉంటుందండి. అంటే నేను లోకస్తుల స్వరాలు గురించి హైలైట్ చెప్తారులా, మన క్రైస్తవ పాటలు పాడిన వాళ్ళ స్వరాలు ఇప్పటికీ హైలైట్గా ఉన్నాయి. చప్పళ్ళు కొట్టరా బిగ్గరగా. స్వరానుకున్న విలువ అదండి. అందుకే దేవాది దేవుడు అలా ఊరికనే అనలేదు అన్నమాట, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. యెహోవా మందిరములోనికి స్తుతియాగములు తీసుకొని వచ్చు వారి స్వరము ప్రియులరా దేవునితో గల సంబంధమునకు సాదృశ్యం. ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగిన వాడు ఎప్పుడూ స్తుతియాగములతో వారి స్వరాలు ఉంటుందట, ఇప్పుడు స్తుతియాగం. కనుక మన సంబంధం దేవునితోనే ఉండును గాక. అందుకే యేసుప్రభు వారి ఎప్పుడు స్వరం తెరవాలో అప్పుడే స్వరం తెరిచాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కూడా 7 సార్లు స్వరం తెరిచాడు ఆయన. 7 మాటలు పలికాడు, తర్వాత ఇక స్వరం తెరవనే. ఫిలాత్ అంతగా అడుగుతున్నా సరే ఫిలాతు ఎదుట యేసు స్వరం తెరవలా. స్వరం మధురమైంది, ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపించాడు ప్రియులరా. కనుక మన స్వరాలు కూడా దేవుని కొరకు ఉపయోగించుదము గాక. ఇలాంటి స్వరాలు ఒకవేళ ఇంతవరకు మన జీవితాల్లో ఇదివరకు ఉండే మధ్యలో పోయినాయి, కానీ దేవుడు అంటున్నాడు మరలా ఈ 5 అంతల స్వరాలు నీకు నేను ఇస్తాను. ఈ అయ్యా తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.